పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ముస్తఫా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్కి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రాంతం నుంచి అమెరికా సైనిక స్థావరాలని తక్షణమే ఖాళీ చేయాలని, లేకుంటే వాటిని శ్మశానాలుగా మారుస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యుద్ధం ముగింపు దశలో ఉందన్న అంచనాలని తలకిందులు చేశాయి. పర్షియన్ గల్ఫ్ గొంతుకుగా పేరుగాంచిన హార్మూజ్ జలసంధిని మూసివేస్తూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం ఇకపై కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా బయటకు రాని ముస్తఫా ఇరాన్ టీవీ ద్వారా పంపిన ఈ సందేశం వెనుక ఉన్న యుద్ధ వ్యూహం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పుడు కొత్త దశలోకి వెళ్లినట్టు కనిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా ఖమేనీ ఘాటు హెచ్చరికలు జారీ చేయడం ఈ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసే నిర్ణయాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ తక్షణమే మూసివేయాలని కూడా హెచ్చరించారు. అలా చేయకపోతే వాటిపై ప్రత్యక్ష దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రాంతాన్ని మరింత అస్థిరంగా మార్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ద్వారా విడుదలైన ఒక సందేశంలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కొత్త సుప్రీం లీడర్గా ఎంపికైన తర్వాత కూడా ముజ్తబా ఖమేనీ ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయన ప్రత్యక్ష ప్రసంగం చేయకపోయినా ఆయన తరపున ఒక న్యూస్ ప్రెజెంటర్ సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందేశంలో ఆయన ప్రాంతీయ భద్రత, ఇరాన్ భవిష్యత్తు వ్యూహం, అలాగే అమెరికా సైనిక ఉనికి గురించి స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసిన సైనిక స్థావరాలు ప్రాంతీయ శాంతికి ముప్పుగా మారాయని ఆయన ఆరోపించారు. అవి వెంటనే మూసివేయాలని, లేకపోతే వాటిని లక్ష్యంగా చేసుకునే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధిపై కూడా ఆయన స్పష్టమైన వైఖరి వ్యక్తం చేశారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే ఈ వ్యూహాత్మక సముద్ర మార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణాలో పెద్ద శాతం జరుగుతోంది. ప్రపంచ మార్కెట్లకు చేరే ముడి చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ జలసంధి ద్వారానే ప్రయాణిస్తుంది. అందుకే ఈ మార్గాన్ని నియంత్రించడం ఇరాన్కు ఒక శక్తివంతమైన వ్యూహాత్మకమైన ఆయుధంగా మారింది. అవసరమైతే ఈ మార్గాన్ని మూసివేయడాన్ని కూడా ఒక రక్షణాత్మక చర్యగా ఉపయోగించుకోవాలని ముజ్తబా ఖమేనీ సూచించారు. దీని ద్వారా తమపై ఒత్తిడి తెచ్చే దేశాలకు తగిన సమాధానం ఇవ్వవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మరోవైపు ఆయన ఒక ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చారు. పశ్చిమాసియాలోని పొరుగు దేశాలతో ఇరాన్ శత్రుత్వం కోరుకోవడం లేదని ఆయన తెలిపారు. ప్రాంతీయ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశం తమకు ఉందన్నారు. కానీ అదే సమయంలో ఒక స్పష్టమైన షరతును కూడా పెట్టారు. ఆ దేశాలు అమెరికా సైనిక దళాలకు తమ భూభాగాన్ని వినియోగించుకునే అవకాశం ఇవ్వకూడదని హెచ్చరించారు. అలా జరిగితే ఆ దేశాలు కూడా యుద్ధంలో భాగస్వాములుగా పరిగణించబడతాయని సూచించారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలోని అనేక దేశాలను అప్రమత్తం చేశాయి. ఇక యుద్ధంలో గాయపడిన ప్రజల గురించి కూడా ముజ్తబా ఖమేనీ మాట్లాడారు. యుద్ధంలో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని, అలాగే ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. యుద్ధం వల్ల బాధపడుతున్న ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందన్నారు. అదే సమయంలో ఇరాన్కు మద్దతు తెలుపుతున్న ప్రాంతీయ మిత్ర బలగాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా యెమెన్, ఇరాక్లోని కొన్ని సాయుధ దళాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ సైనికులను అమరవీరులుగా అభివర్ణిస్తూ వారి త్యాగాన్ని ఎప్పటికీ మరువమని ఆయన అన్నారు. ఇరాన్ సైనికులు ప్రస్తుతం అనేక దిశల నుంచి వచ్చే దాడులను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ వారు ధైర్యంగా పోరాడుతున్నారని కొనియాడారు. శత్రువులు ఎంతటి దాడులు చేసినా ఇరాన్ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ పౌరులపై జరిగిన దాడులను తాము సహించబోమని గట్టిగా హెచ్చరించారు. యుద్ధం ప్రారంభమైన రోజున దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరం
నగరంలో జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అక్కడ ఉన్న ఒక బాలికల పాఠశాలపై క్షిపణి దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది. ఇరాన్ అధికారుల ప్రకారం ఆ దాడిలో సుమారు 110 మంది చిన్నారులతో సహా కనీసం 168 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ ముజ్తబా ఖమేనీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ పౌరుల రక్తం చిందించిన వారిపై ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని హెచ్చరించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ మార్పు తర్వాత ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై దాడులను కొనసాగిస్తున్నాయి. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి నిల్వలు, ఆయుధ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది. అలాగే పశ్చిమాసియా దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై కూడా దాడులు చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇది ఒక వ్యూహంగా ఉపయోగపడుతుందని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా సరఫరా తగ్గుతుందనే భయం మార్కెట్లను కుదిపేస్తోంది. అయితే అమెరికా మాత్రం తమ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశామని చెబుతోంది. ఇరాన్ దాదాపు పూర్తిగా బలహీనపడిందని కూడా అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఈ వ్యాఖ్యలను ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. తమ దేశం ఇంకా బలంగా ఉందని, అవసరమైతే మరింత తీవ్రంగా ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేసింది. మొత్తంగా పశ్చిమాసియాలో యుద్ధం తర్వాత ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. ప్రపంచ రాజకీయాలు, ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ భద్రత అన్నీ ఈ యుద్ధ పరిణామాలపై ఆధారపడి ఉన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.